ఒక 5 సెకండ్లు ఉంచుకున్నాం. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా చేతులు తీసి స్లోగా కళ్ళు తెరిద్దాం. చేతులు చూస్తూ ఆనందంగా నవ్వుతూ మనం కళ్ళు ఓపెన్ చేద్దాం. చక్కటి జ్ఞానం కోసం గట్టిగా క్లాస్ కొడదాం. జయ బలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, ధ్యాన జగత్తుకి, పిరమిడ్ జగత్తుకి, శాకాహార జగత్తుకి, గోదావరి పిరమిడ్ ధ్యాన మందిరానికి, టీఎంసీ ఛానల్ కి, మన ఇక్కడ రాఘవరావు గారు వచ్చారు. మనకి బ్రహ్మర్షి రాఘవరావు గారికి, వచ్చిన పెద్దవాళ్ళందరికీ, హృదయపూర్వక అందరికీ కూడా మరి అద్భుతం. మనం ఇక్కడ చక్కగా మరి చెప్పగానే ఓకే అన్నారు మన రామనాథన్ గారు. నేనే ఫోన్ చేశారు వాళ్ళు. మరి ఇక్కడ ఎట్లా హ్యాపీ సండే ఉంటుంది, నేనే రాత్రి అందరూ వచ్చారు అని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం మొత్తం ఆళ్ళగూడెంలో ఉంది, రేపు పొద్దున మనకు గొర్రెల పిల్లలు ఉంది, రేపు సాయంత్రం సత్తుపల్లిలో ఉంది. ఏమో హ్యాపీగా ఉంటుంది. మేడం అయితే మీరు అందరూ కూడా పాజిటివ్ గా ఆలోచించారు. ఆ గిన్నెలు వేరిచ్చారు మేడం, అందులోనే పాత్రలో వంట చేస్తున్నాం, రోజు తింటున్నాం మనం అందరం కూడా. మీరు ఒకసారి మేడం గారు కాబట్టి ఆయన మాకు కూడా థ్యాంక్ యూ సార్. ఈరోజు సజ్జన సాంగత్య వేడుక అది ప్రారంభం అనేది ఒంగోలు నుంచి జరగాలి అన్నది ప్రణాళిక ఉన్నది. మరి ఈరోజు అది ఖమ్మం నుంచి ప్రారంభం అవడం చాలా బాగుంది. అది కూడా మరి గోదావరి పిరమిడ్ వేదిక రావడం ఇంకా బాగుంది. చాలా సంవత్సరాల తర్వాత జక్క రాఘవరావు సార్తో మరి ప్రయాణం అంటే ఫిజికల్ గా క్లాసెస్ కి ఈ విధంగా ఈ ప్రారంభం అవడానికి ఇవి కూడా కంటిన్యూగా జరుగుతున్నాయి. దానికి ఖమ్మం వేదిక అయింది. శారజమ్మ ఎప్పుడు అంటూనే ఉంటది, ఖమ్మం ఆధ్యాత్మిక గుమ్మం అని. చాలా బాగుంది. అండ్ వచ్చి రాగానే ఎందుకు నాకు ధ్యానం చేయాలనిపించింది. వెళ్ళి కూర్చుంటే లేవాలనిపించట్లేదు. చాలా అద్భుతంగా ఉంది. మీరు ఇక్కడ రావడం చాలా అద్భుతంగా ఉంది. అండ్ నిజంగానే ఫస్ట్ దీనికి ఒక టైటిల్ అనుకున్నాం, రకరకాల టైటిల్స్ మైండ్ లోకి వచ్చాయి. కానీ సజ్జన సాంగత్య వేడుక అనేది చాలా అద్భుతంగా ఉంది. మనం ఒక చిన్న డౌట్ మన లోపల ఉన్న ఒక చిన్న విషయంలో మనం ఎక్కడైనా ఆగిపోయినా కానీ ఆ చిన్న ప్రాబ్లం కనుక క్లియర్ అయితే మన జర్నీ అద్భుతంగా ముందుకు సాగుతుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్స్ ఎక్కడ వస్తాయంటే సజ్జన సాంగత్యంలోనే వస్తాయి. ఒక అనుభవం పొందినటువంటి మాస్టర్ దగ్గర మనకున్నటువంటి ఏ ప్రాబ్లం అయినా సరే, లేదా మనకున్నటువంటి ఏ సందేహాలైనా సరే, మనం వాటిని నివృత్తి చేసుకున్నప్పుడు మనం మరింత ముందుకెళ్తాం. సో ధ్యానం, స్వాధ్యాయం అన్నదానికి పత్రిసారి ఎంత పెద్ద పీట వేశారో అంతే విధంగా సజ్జన సాంగత్యానికి అంత పెద్ద పీట వేయడం జరిగింది పత్రిసారి. ఇప్పుడంటే అంటే దాదాపుగా ఈ 2010 తర్వాత నుంచి టైం ని చూసుకునేవారు. కానీ సారి 2010కి ముందు మాత్రం క్లాస్ 9కో 10కో అయిపోతే తెల్లవారుజామున 1, 2, 3 ఆయన ఛాయలు తాగుతూ హోల్ నైట్ తెల్లవారుజామున అంతా కూడాను విశేషంగా సార్ని అందరు క్వశ్చన్లు అడుగుతా ఉంటే ఆయన చెప్తూ ఉండేవారు. సో మాస్టర్స్ అటువంటిది ఇక్కడ నుంచి ప్రారంభం అవడం చాలా అద్భుతంగా ఉంది. అండ్ గోదాదేవి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, 3 ప్రధానమైనటువంటి బాధ్యతలు లేదా 3 దానాలు ఉంటాయి మన జీవితంలో ఎదగాలంటే. ఒక పిల్లవాడు ఒక ఇంజనీరింగ్ చదవాలనుకోండి, ఆ ఇంజనీరింగ్ చదవాలంటే సమయదానం. ఒక 4 సంవత్సరాల పాటు వాడు ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాలి.
ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి ఆ సమయాన్ని ఇవ్వాలి. మరి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయింది అవునా కదా, 4 సంవత్సరాల పాటు వెళ్ళాలి. అలాగే వాళ్ళు చెప్పిన పాఠాలు చదివి బాగా అర్థం చేసుకొని దాన్ని డెవలప్ చేసుకోవాలి. అలాగే ఫీజు కట్టాలి. ఆ కాలేజీని బట్టి ఒక ఫీజు అనేది ఉంటుంది. సో అంటే ఆ 4 సంవత్సరాల పాటు వాడు మనం కట్టినా లేదా గవర్నమెంట్ కట్టినా రీఎంబర్స్మెంట్ కట్టినా ఏదైనా సరే డబ్బులు కట్టాల్సిందే. అంటే సమయదానం, ప్రతిభాదానం, అలాగే విత్తన దానం అంటారు. సో డబ్బు కాబట్టి 3 కంపల్సరీ. మరి ఒక ఇంజనీరింగ్ కాలేజీ కానీ, డిగ్రీ కానీ, లేదా డాక్టర్ కావాలన్నా కానీ ఈ 3 ఖర్చు పెట్టాల్సిందే. ఒక దేవుడు కావాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి, అలాగే పుస్తకాలు చదవాలి, సమయం ఇవ్వాలి. వీటన్నిటికీ సమయం. రెండవది డబ్బులు ఖర్చు పెట్టాలి. మూడవది మన శ్రమ. ఎవరికి ఏది చేతనైతే ఇప్పుడు వంట చేశారు వాళ్ళంతా ఆ సమయం ఆ శ్రమ చేయాలి. అలాగే ఇప్పుడు రాఘవరావు గారు అక్కడి నుంచి వచ్చి క్లాసులు చెప్పారు. ఎందుకు చెప్పాలంటే సమయం ఇవ్వాలి, వాళ్ళకున్న ప్రతిభను ఖర్చు పెట్టాలి. అలాగే డబ్బు. మరి ఇలాంటి కార్యక్రమాలు ఏం జరిగినా సరే ఉపయోగంగా మనం మనకున్న దానిలో ఒక 10% మనం ఖర్చు పెట్టాలి. నిరంతరం జరగాల్సిన ప్రక్రియ అది. మనం ఎప్పుడైతే ఫారినర్స్ చూడండి, వాళ్ళ జీవితంలో ఒక 10% వాళ్ళు ఎప్పుడు తీసి పెడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ జీవితంలో చాలా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. కొన్ని $1 మిలియన్ వాళ్ళు సంపాదించి కొన్ని $1 మిలియన్ ఖర్చు పెడుతుంటారు. మరి యాపిల్ కంపెనీ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, మరి వేరే వేరే దేశాలు, వాళ్ళ దేశంలోనే కాదు. అంత డబ్బు వాళ్ళకి ఎలా వస్తుందంటే ఇది పాటిస్తారు. ఒక 10% సంపదలు వాళ్ళకి ₹100 ఇస్తే ₹10, ₹1000 ఇస్తే ₹100, అలాగే ₹1,00,000 అంటే వాళ్ళకున్న ఆ 10% అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కూడా అది చేయండి. మీకు ఎందులో వీలైతే అందులో ఇలాంటి కార్యక్రమాల్లో మరి సహకారం అందిస్తే, మరి నేను ఒక పిఎంసీ నుంచి నేను కూడా ఇప్పుడు అడగకపోతే అమ్మాయిని అన్నం పెడదంటారు. అడిగితే అమ్మ కాకపోయినా అన్నం పెడుతుంది. కాబట్టి ఈ పిఎంసీలోని ఈరోజు ఏదైనా చారం నడవాలంటే ఈ జ్ఞానం అనేది కొన్ని లక్షల సంవత్సరాల పాటు మరి మనకు అవసరమయ్యేటువంటి ఈ జీవిత శాస్త్రాన్ని పత్రి గారు ఒక పిఎంసీ ద్వారా అందించారు. మరి ఇవ్వడమే కాకుండా లక్షల మంది అనుభవాల్ని అందులో పొందుపరిచారు. ఇంకా నిరంతరం జరగాల్సిన ప్రక్రియ. మరి ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటిలో కూడా పిఎంసీ రావాలి, అనేక భాషల్లో దీన్ని తర్జుమా చేయాలి అనే ఒక సంకల్పం. ఈ భూమి మీద ప్రతి మానవుడు బుద్ధుడు కావాలి, ప్రతి జంతువు రక్షించబడాలి అనే ఒక మహా లక్ష్యంలో భాగంగా మనం అందరం ఇతోధికంగా మనం అందించడమే కాకుండా రకరకాల పరిస్థితుల్లో మనం సహకారం అందించడం, ఇతరుల ద్వారా కూడా దీనిలో భాగస్వామ్యం చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంబాసిడర్స్ ద్వారా కావచ్చు. అంబాసిడర్స్ అంటే సంవత్సరానికి ఒక ₹50,000 మన ద్వారా కానీ ఇతరుల నుంచి కానీ మనం డొనేషన్స్ తీసుకొని అందించడం. లేదా ఈసీఎస్ మనం ప్రతి నెల గుర్తుండకపోవచ్చు, మినిమం 200 నుంచి వీలైనంత వరకు వాళ్ళు ప్రతి నెల బ్యాంక్ అకౌంట్ ఇచ్చేస్తే నెల మనకు తెలియకుండానే అందులో మనం ముందుగా మెన్షన్ చేస్తామో అంత డబ్బు వెళ్తుంది. లేదు మేము నెలలో ఇవ్వలేమంటే ఎప్పుడు వీలైనప్పుడు మరి ఇవ్వడానికి రకరకాల మార్గాల ద్వారా మనం పిఎంసీకి మనం సపోర్ట్ చేయడం, ఇతరులందరి ద్వారా. ఎందుకంటే ఇది జ్ఞానదానం. ఈ జ్ఞానం అనేది అల్టిమేట్. జ్ఞానమే ధర్మము, ధర్మమే పుణ్యం. కాబట్టి మనం ఉన్నతిలో గల పుణ్యం అంటే డబ్బు ఉంటే మనం భౌతిక జీవితంలో ఏదైనా సంపాదన మనం మరి సంపాదించుకోవచ్చు. కానీ పుణ్యం ఉంటే ఉన్నత లోకానికి వెళ్ళేదానికి అదొకటే మనకు ఉండేటువంటి ఏకైక మార్గం. కాబట్టి ఈ మార్గాన్ని పిఎంసీ ద్వారా ప్రతి ఒక్కరు కూడా మరి ఇంత సక్సెస్ కావడానికి గోదాదేవి అంటే మంచి బ్రాండ్ అంబాసిడర్. మరి వీళ్ళందరూ కూడా ఇప్పుడు అనుకున్న వాటికన్నిటి కూడా వెళ్తున్నారు. బోత్ ఆఫ్ థ్యాంక్స్ అండి. అందరికీ